పీడీటీ కమిషనర్ను కోరిన ఎస్డబ్ల్యూఎస్-టీసీ ఉద్యోగులకు పీఆర్సీ గ్రాట్యుటీలోని బకాయిలను చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎస్ను కోరింది. మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే జిలానీ బాసా, ప్రచార కార్యదర్శి టీపీఆర్ ద్వారా పీటీడీ కమిషనర్కు వినతి పత్రాన్ని గురువారం అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ను ఎంపిక చేసుకున్న వారికి 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు జరగాలని, లీవ్ ఎన్కాష్మెంట్లో 300 ఎటర్న్ లీవులు లేని వారికి అకౌంట్లో అర్ధ వేతనపు సెలవులు లెక్కించి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. ఇప్పటికీ అనేక డిపోల్లో గ్రాట్యుటీ చెల్లింపుల్లో 16 లక్షల సీలింగ్తో చెల్లింపులు జరిగాయని, కొందరికి 12 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఏలూరు, కొవ్వూరు, తాడిపల్లిగూడెం, నర్సాపురం వంటి డిపోలో ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. అర్హులైన వారికి పీఆర్సీ 2022 గ్రాట్యుటీ వేతన బకాయిలు చెల్లింపులు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కమిషనర్ను కోరారు. ఐటీడీఏ పరిధిలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బివి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో గురువారం ఆయన పాల్గొని వారికి మద్దతు తెలిపారు.